ప్రకటన గ్రంథంలో ఉన్న 3వ సంఘము పెర్గమం. ప్రస్తుత కాలంలో ఇది టర్కీ దేశంలో ఉన్న బెర్గమా అనే ప్రాంతం. చక్రవర్తిని ఆరాధించడంలో పెర్గమం మొదటి స్థానంలో ఉండేది. జంతువుల చర్మాన్ని ఎండబెట్టి దానిని శుభ్రపరిచి దాని మీద గ్రంథాలు రాయటం పెర్గమం ప్రాంతం నుంచే ప్రాచుర్యంలోనికి వచ్చింది. వీటినే పార్చ్మెంట్స్ అంటారు. పార్చ్మెంట్ అనే పదం పెర్గమం నుంచి వచ్చింది. అప్పటి కాలంలో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద లైబ్రరీ పెర్గమంలో ఉండేది. ఇందులో కనీసం 2 లక్షల గ్రంథపు చుట్టలు ఉండేవి. పెర్గమంలో గ్రీకు దేవుల్ని ఆరాధించేవారు. అందులో ఒకరు ఆస్క్లోపియస్. ఈయన్ని గాడ్ ఆఫ్ మెడిసిన్ అనేవారు. అంటే వైద్యానికి దేవుడిగా వాళ్ళు గుర్తించేవారు. ఆస్క్లోపియస్ యొక్క గుర్తు కర్రకు చుట్టుకుని ఉన్న పాము. ఈ రోజున డాక్టర్ సింబల్ గా ఉన్న ఈ గుర్తు పెర్గమం నుంచే వచ్చింది. పెర్గమం సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తూ 2 అంచుల గల ఖడ్గము గలవాడిని అని పరిచయం చేసుకున్నాడు. దీనిని గురించి వాల్వుడ్ అనే భక్తుడు ఇలా అన్నాడు: ఈ 2 అంచుల గల ఖడ్గం వాక్యం ఒక అంచు బంధింపబడి ఉన్న పాపి యొక్క పాపపు సంఖ్యలు తెంచి ఆ వ్యక్తి శిక్షకు పాత్రుడు కాకుండా లోకస్తుల నుండి వేరుపరుస్తుంది. అలాగే మరొక అంచు సువార్తను తృణీకరించిన వారిని శిక్షిస్తుంది. అంటే వాక్యము రక్షిస్తుంది, అలాగే శిక్షిస్తుంది అని చెప్పాడు. 2 అంచుల గల ఖడ్గము తీర్పుకి, అధికారానికి కూడా సూచనగా ఉంది. పెర్గమం సంఘాన్ని దేవుడు ఒక్క విషయంలో మెచ్చుకున్నాడు. అదేంటంటే సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు కాపురం ఉన్నావు. ఈ ప్రాంతంలో క్రైస్తవులు హింసింపబడుతున్నా, చంపబడుతున్నప్పటికీ నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోలేదు, నా నామాన్ని విసర్జించలేదు అని చెప్పి దేవుడు మెచ్చుకున్నాడు. ఈ పెర్గమం అనే ప్రాంతాన్ని దేవుడు సీట్ ఆఫ్ సాటన్ ఆర్ థ్రోన్ ఆఫ్ సాటన్ అన్నాడు. దానికి కారణం పెర్గమంలో ఉన్న ఒక కొండపైన 40 అడుగుల ఎత్తులో ఒక దేవాలయాన్ని నిర్మించారు. అందులో జూయస్ అనే దేవుడికి ఆరాధనలు నిత్యము చేస్తూ ఉండేవారు. ఈ కొండపై ఉన్న దేవాలయాన్ని దూరం నుండి చూస్తే అది సింహాసనం లాగా కనిపించేది. ఈ పెర్గమం సంఘానికి దేవుడు 2 తప్పులు మోపాడు. ఒకటి, బిలాము బోధ ఈ సంఘంలో ఉంది. 2, నికోలాయితుల బోధ కూడా ఈ సంఘంలో ఉంది అని చెప్పాడు. ఈ సంఘం మారు మనసు చెందితే దేవుడు ఈ సంఘానికి ఒక తెల్ల రాతిని ఇస్తానన్నాడు. దాని మీద క్రొత్త పేరు ఉంటది అన్నాడు.